దినం, ఆశీర్వాదకరమైన దినం. మరి రెండు దినములు ఈస్టర్, అదే విధంగా ప్రభు వల్ల ఆరాధన రెండు మనకు కలిపి వచ్చాయి. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తున్నానండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు దయచేసి చదివి సాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయించున్నాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకముల నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ రాయి మీద కూర్చున్న దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఆ దూత యొక్క వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ఆ వచ్చిన వారు దూతను చూసి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఆ దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు అనే వార్త మత్తయి సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా ఇవే మాటలు ఉంటాయి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు అనే వార్త దూత మరియకు ప్రకటించింది. యేసు ప్రభువు సిలువ వేసి సమాధి చేయబడిన తరువాత ఆ సమాధిని భద్రము చేశారు పిలాతు గవర్నర్. పిలాతు భద్రము చేయలేదు కానీ శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించిన వారు, యేసు ప్రభువును గిట్టని వారు, యేసు ప్రభుని నమ్మని వారు యేసు ప్రభు సమాధికి ముద్ర వేయాలని వచ్చారు. శనివారం రాత్రి పూట విశ్రాంతి దినమున పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు యేసు ప్రభువు వారు వంచకుడు అంటున్నారు. ఆ వంచకుడు బ్రతుకున్నప్పుడు తిరిగి లేస్తానని చెప్పాడు. అతను తిరిగి లేస్తాడో లేవడో మాకు తెలియదు కానీ ఆయన శిష్యులు వచ్చి ఆ సమాధిలో ఉన్న యేసు ప్రభు శవమును ఎత్తుకొని పోతాడేమో అనే భయముతో శాస్త్రులు, సదుకాయులు, పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చి ఆ సమాధిని భద్రము చేసేను. సమాధిని భద్రము చేసి సమాధికి సీలు కూడా వేశారు, ముద్ర, స్టాంప్ వేశారు. ఇప్పుడు ఆ సీలు ముద్ర ఎవరు విప్పాలి? ఎవరైతే ముద్ర వేస్తారో, ఎవరి అధికారంతో ముద్ర వేస్తారో, ఎవరి పర్మిషన్తో ముద్ర వేస్తారో వాళ్ళు మాత్రమే వచ్చి తీయాలి. ఇది రూల్. అందుకే మనం లోన్లు కట్టినప్పుడు ఏం చేస్తారు? వచ్చి లోన్ కట్టినప్పుడు ఏం చేస్తారు? ఇంటికి తాళం వేసి ఏమేస్తారు? దానికి ఇదిగో తీసుకొని తాళం చేయించుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళే సీల్ వేస్తారు. మళ్ళీ ఎవరు తీయాలని? మనం లోన్ కడితే
క్లియర్ అయిపోయిందంటే వాళ్ళే వచ్చి మళ్ళా ఆ సీలు తీస్తారు. ఇట్లా యేసు ప్రభు యొక్క సమాధికి చూడండి, ఆయన బ్రతికున్నప్పుడు కూడా సాతానుకు దడదడే, ఆయన మరణించినా కూడా సాతానుకు దడదడే. ఎందుకంటే యేసు ప్రభువును చూసి ఆయన బ్రతికున్నప్పుడే మంచిగా ప్రజలందరినీ సాతాను యుక్తులను గడగడలాడించాడు. ఇప్పుడు ఒకవేళ లేస్తాడేమో అనే భయముతో అపవాది మనుషులను ప్రేరేపించి సమాధికి సీల్ వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, మనకు విశ్రాంతి దినము కాదు, యూదుల విశ్రాంతి దినం అంటే శనివారం. యూదుల విశ్రాంతి దినం ఏంటిది? శనివారం. జాగ్రత్తగా వినండి. యూదులు ఎవరు? సున్నతి చేయించుకున్న వారు మాత్రమే యూదులు. సున్నతి చేయించుకున్న వారు మాత్రమే యూదులు. ఆ యూదులకు శనివారం విశ్రాంతి దినం ధర్మశాస్త్ర ప్రకారం. కానీ క్రైస్తవులకు విశ్రాంతి దినం ఎప్పుడంటే ఆదివారము, దేవుడు లేచిన రోజు క్రైస్తవులకు గొప్ప పండుగ. అందుకే విశ్రాంతి దినానికి పరిశుద్ధ దినానికి తేడా తెలపాలి. మనం కూడా ఆదివారాన్ని విశ్రాంతి దినం అంటాం, కానీ మనకు ఆదివారం, ఆ శనివారము విశ్రాంతి దినం వాళ్ళకైతే మనకు పునరుత్థాన దినము, ఈస్టర్ సండే, యేసు ప్రభు లేచిన రోజే మనకు విశ్రాంతి దినం. ఇది క్రైస్తవులుగా మనం గుర్తించాలి. ఎవరైనా వచ్చి శనివారం అసలు విశ్రాంతి దినం అంటే సున్నతి చేసుకున్న వారికి శనివారం విశ్రాంతి దినం. మరి మీ దగ్గరికి వచ్చిన రోజులకు సున్నతి ఉన్నదేమో అడగండి. హల్లెలూయా, హల్లెలూయా అంటారు. బైబిల్లో శనివారమే విశ్రాంతి దినం అంటే కరెక్టే. బైబిల్లో శనివారమే యూదులకు విశ్రాంతి దినం. ఎవరికి అది? సున్నతి చేయించుకున్నలకు. పురుషులు సున్నతి చేయించుకోవాలి, ఆడవారు బుర్కా వేసుకోవాలి. ఆడవారు, అందుకే ఆఫ్ఘనిస్తాన్ లో స్త్రీలకు స్వేచ్ఛ లేదు. ఆఫ్ఘనిస్తాన్ తెలుసా మీకు? ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ మంచి బౌలర్ ఎవరు? క్రికెట్ ఆడితే తెలుసా? ఇండియా మంచి బౌలర్ ఎవరు? ఎంతమంది ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళకు స్వేచ్ఛ లేదు. స్త్రీలు బయటికి రావద్దు, స్త్రీలు నిండుగా బురకా వేసుకోవాలి. యూతులు కూడా స్త్రీలకు స్వేచ్ఛ లేదు, బురకాలు వేసుకోవాలి, స్త్రీలు బయటికి రాకూడదని ఆజ్ఞ. వాళ్ళకు శనివారం విశ్రాంతి దినం. అందుకే మీ దగ్గరకు ఆడవారు వచ్చిన మగవారు వచ్చిన విశ్రాంతి దినం శనివారం అంటే వచ్చిన వాళ్ళకు బురకా ఉన్నదా అని అడగండి. నువ్వు ఎందుకు బురకా ఉన్నా? విశ్రాంతి దినం పాటించడం ఏమేసుకోవాలి? బురకా. కన్ను మాత్రమే కనబడాలి, శరీర భాగాలు, శరీర సంస్థలు ఏది కనబడవద్దు స్త్రీలకు. పురుషులకైతే సున్నతి గుర్తు, సున్నతి. కానీ ఇక్కడ విశ్రాంతి అంటే శనివారం గతించిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా, ఆదివారము తెల్లవారుచుండగా సమాధి పగిలిపోయింది. సమాధి రాయి పొర్లించబడింది. సీలు వేసినట్టు ఉన్నది, కానీ సమాధికి పెట్టిన రాయి అది పొర్లించబడింది. చప్పట్లు దేవుడికి ఇస్తాం. ఎందుకు? సమాధిలో ఉన్న యేసు ప్రభు సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆయనను ఎవరు ఎత్తుకోలేదు, కానీ మరణము యేసు ప్రభును ఆపలేదు, ముద్ర యేసు ప్రభును ఆపలేదు, రాయి యేసు ప్రభుని ఆపలేదు, యూదుల చట్టాలు యేసు ప్రభుని ఆపలేదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు కనుక మరణము గెలిచాడు. ఆయన చప్పట్లు కొడతాం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈస్టర్ యొక్క స్పెషల్ ఏంటంటే, ఈస్టర్ యొక్క స్పెషల్ ఏంటంటే మరణము పూర్తిగా ఓడిపోయిన రోజు. అనండి ఒకసారి, మరణము పూర్తిగా ఓడిపోయిన రోజు. నేనేమో నోరు మరిగేటట్టు చెప్తాంటే మీరేమో తేనెగా చెప్తున్నారు. హల్లెలూయా. ఈస్టర్ అంటే
ఈ మూడింటికేనండి. మనుషులు భయపడేది ఈ మూడింటికే. ఒకటి, మరణానికి మనుషులు భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి మానవుడు భయపడతాడు. కొద్దిగా జ్వరం వచ్చిందనుకో, వ్యాధి వచ్చిందనుకో, కక్కుడు ఇది పోయాలనుకో, ఏమవుతుంది భయం? అయ్యో నాకేమవుతుంది, నాకేమవుతుంది అని. నిజమే, అవి మరణ సంకేతాలే కావచ్చు, కానీ మరణము పూర్తిగా సమాధి చేయబడి మరణము పూర్తిగా ఓడిపోయిన రోజు ఈస్టర్. అందుకే యేసు ప్రభు తిరిగి లేచాడు మరణము నుండి. రెండవది, శాపము ఓడిపోయిన రోజు. మన దాంట్లో కూడా నమ్మకాలు ఎక్కువ, ఆచారాలు ఎక్కువ కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులలో కూడా నమ్మకాలు వచ్చేసాయండి. శ్రమల దినాలలో పెళ్లిళ్ళు చేయవద్దు, శ్రమల దినాలలో పత్రికలు రాసుకోవద్దు, శ్రమల దినాలలో ముగ్గు పోయొద్దు, శ్రమల దినాలలో దర్వాజా ఎత్తొద్దు అని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అన్నా మేము దర్వాజా ఎత్తాలనుకున్నాను కానీ శ్రమల దినం కదా అన్న. ఆ దినం ఎత్తిన ఒక శాపం అని. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మీరు వినండి, ఈ దర్వాజా ఇటు పెట్టాలి, ఇది ఇటు పెట్టాలి, లేకుంటే శాపం వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారు? తూర్పు ఈశాన్య. వాస్తు కాదు, మనకు క్రీస్తే ముఖ్యం. చప్పట్లు కొట్టండి. అది శాపం అంటారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో, యేసు ప్రభు చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తలకు ముళ్ళ కిరీటము, శరీరానికి గాయాలు ఎప్పుడైతే చేయబడ్డాయో అప్పుడే శాపము ఓడిపోయింది. పూర్తిగా శాపము ఓడిపోయిన రోజు యేసు ప్రభు తిరిగి లేపబడిన రోజు. ఇక మనుషులకు శాపాలు లేవు. హల్లెలూయా. మనం అనుకుంటే తప్ప, ఇది చేస్తే శాపం, ఇది చేస్తే శాపం, ఇట్లా చేస్తే శాపం అని లేదు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఇక శాపానికి అధికారం లేదు. వాళ్ళ మీద, పిల్లల మీద అయినా, పెద్దల మీద అయినా, తల్లిదండ్రుల మీద అయినా, ఎవరి మీదనైనా ఇక శాపానికి అధికారము లేదు, మరణానికి అధికారము లేదు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే. చెప్పండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎందుకు? ఇక్కడ ముగిస్తే అక్కడ పరలోకంలో ద్వారాలు తెరవబడతాయి. చప్పట్లు కొడతాం దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏ రీతిగా మరణించాడో, ఒకవేళ మనం ఇక్కడ మరణిస్తే పరలోకంలో ద్వారాలు తెరవబడతాయి. ఎగ్జాంపుల్, లాజరు చరిత్ర తెలుసు కదా. ధనవంతుడు లాజరు, ఇద్దరు చనిపోయారు, ఇద్దరి పరలోకంలో జీవించారు, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయేమో నరకానికి తీసుకోబడ్డాడు, లాజరు చనిపోయి అబ్రహాము లోకమునకు కొనిపోబడ్డాడు. అందుకే పౌలు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, జీవించినంత కాలము క్రీస్తు కొరకు జీవిస్తా. ఒకవేళ మరణం అయితే ఇంకా మేలు. ఎందుకు? పరలోక రాజ్యంలో ఉంటా. ఆ పరలోక రాజ్యంలో వ్యాధి బాధలు లేవు. ఆ పరలోక రాజ్యంలో ఆకలి తప్పులు లేవు. ఆ పరలోక రాజ్యంలో అప్పుల బాధ లేదు. ఆ పరలోక రాజ్యంలో ఇళ్ళ బాధ లేదు. ఆ పరలోక రాజ్యంలో చిట్టీల బాధ లేదు. ఆ పరలోక రాజ్యంలో తొందర బాధ అంతకంటే లేదు. ఆ పరలోక రాజ్యంలో సీరియల్ బాధ అంతకంటే లేదు. ఆ పరలోక రాజ్యంలో కరెంటు బాధ అంతకంటే లేదు. ఎందుకు? గొర్రె పిల్లే దీపమై, గొర్రె పిల్లే దీపం. ఈ సీరియల్ బాధ ఎందుకు అనుకుంటున్నామంటే, ఒక్కరికి ఒక సీరియల్ నచ్చుతుంది, ఒక్కరికి ఆ సీరియల్ చల్లకుండా. ఒక ఛానల్లో ఒక సీరియల్ వస్తుంది, ఒక ఛానల్లో వీళ్ళిద్దరు కూర్చుంటారు. ఈ ఛానల్ పెట్టు, ఈ ఛానల్. ఈ బాధ పరలోక రాజ్యంలో లేదు. ఒకే సీరియల్. ఏ సీరియల్ అది? యేసు ప్రభు ఎదుట తెల్లటి వస్త్రాలు వేసుకొని సకల కోటాను కోట్ల పరిశుద్ధులతో, కోటాను కోట్ల దేవదూతలతో నీవు నేను తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆ సర్వోన్నతుడైన దేవుని ధవళ సింహాసనం మీద
అందుకే ప్రియులారా, మరణము ఓడిపోయిన రోజు, శాపము ఓడిపోయిన రోజు, పాపము ఓడిపోయిన రోజే ఈస్టర్ పునరుత్థాన ఆరాధన. హల్లెలూయా. అందుకే అపోస్తలులు ఆదివారమే ఆరాధన చేశారు. అపోస్తలులు ఆదివారమే రొట్టె విరిచారు. అపోస్తలులు ఆదివారమే కూడుకున్నారు. అపోస్తలులు ఆదివారమే ఆరాధన చేశారు. శనివారం ఆరాధన యూదులు చేస్తారు, క్రైస్తవులు ఎవరు? క్రీస్తును నమ్మిన వారు. క్రైస్తవులు ఎవరు? క్రీస్తు జన్మమును, క్రీస్తు మరణమును, క్రీస్తు పునరుద్ధానమును, క్రీస్తు రాకడను నమ్మిన వారు క్రైస్తవులు. యూదులు ఎవరో తెలుసా? ఇంకా యేసు ప్రభు రాలేదు అనుకున్న వారు. అందుకే ఈస్టర్ అంటే మరణము పూర్తిగా ఓడిపోయిన రోజు, శాపము పూర్తిగా ఓడిపోయిన రోజు, పాపము పూర్తిగా ఓడిపోయిన రోజు. చెప్పండి ఒకసారి, మూడు చెప్పండి. ఒకటి, మరణము పూర్తిగా ఓడిపోయిన రోజు, శాపము పూర్తిగా ఓడిపోయిన రోజు, పాపము అంటే ఇక్కడ చెప్తున్నా. ఎనుకున్నాను చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. ఎనుకున్నాను అందరు. ఎందుకంటే ఉదయకాలం వేసినావు కదా, నల్లొత్తాలో లేకపోతే కోతిమీరు వదల్లో. చెప్పండి. మరణము ఓడిపోయిన రోజు, చెప్పండి. శాపము ఓడిపోయిన రోజు, పాపము ఓడిపోయిన రోజు. అందుకే యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది ఈస్టర్ గురించిన కొంత కంక్లూజన్. ఇప్పుడు వర్తమానాలకు వద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు మరణమును లేవక ముందు కూడా కొంతమంది మరణములో నుండి లేచారు. యేసు ప్రభు మరణాన్ని లేవక ముందు చనిపోయి లేచిన వారు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మరి యేసు ప్రభుకు వాళ్ళకి తేడా చూద్దాం. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17:22 చదవండి. నేను చివరికి వచ్చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 17:22. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు, అంటే సారేపాతు విధవరాలి కుమారుడు చనిపోయాడు. అక్కడ ఏలియా ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆ చనిపోయినోడు మళ్ళీ బతికిండు. అది ఈస్టర్ కాదు, అది పునరుద్ధానము కాదు. అంటే మనం అంటాం కదా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కంటే ముందు చనిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే సారేపాతు విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు, మరలా బ్రతికినాడు, కానీ జీవించలే. హల్లెలూయా. వాళ్ళు చనిపోయారు, ప్రార్థన చేస్తే బ్రతికారు, కానీ మళ్ళా చనిపోయారు, కానీ మళ్ళా తిరిగి లేవలే. అది గుర్తించాలి. రెండవది యోహాను సువార్త 11:44. రెండవ లేఖన భాగం యోహాను సువార్త 11:44. చనిపోయిన వాడు కట్టబడిన వాడై వెలుపలికి లాజరు కూడా చనిపోయాడు. ఎన్ని రోజులకు వేశాడు చెప్పండి. బైబిల్ ఉంటారు, నన్ను చూస్తారు. 11వ అధ్యాయంలో ఎన్ని రోజులకు? 4 రోజులకు బాడీ ఎట్లయితుంది? చనిపోయిన బాడీ ఎట్లయితుంది 4 రోజులకు? 12 గంటలకే చనిపోయి 8 గంటలు దాటింది అనుకో, ఇక ఎట్లుంటుంది స్మెల్? అది తీసే ముందు కూడా ఇంకేం చేస్తారు? ఏమన్నా వాడు రాసుకున్నాడా, ఇవేమన్నా ఉన్నాయా? తీయకముందే అతని పేరు మీద ఇన్సూరెన్స్ ఉందా, ఏమైనా కాగితాలు ఉన్నాయా, ఎవరికైనా అప్పులు ఇచ్చిందా, ఎక్కడైనా అప్పులు తెచ్చుకున్నాడా, అవన్నీ అప్పులు తెచ్చుకున్న పత్రాలు దొరకాయి, కానీ అప్పులు ఇచ్చిన పత్రాలు మాత్రం ఖచ్చితంగా దొరకబడతారు. తెచ్చుకున్నాయి
ఏమో మాకు తెలియదు, మాకు చెప్పలేదు అంటాడు. ఇచ్చేది మాత్రం ఇగో మా ఇచ్చింది చూడని అంటుంది. ఓకే, లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు, ప్రార్థన ద్వారా లేచాడు. కానీ మరలా లాజరు చనిపోయాడు, ఇంకా మరలా అతను జీవించింది. ఇప్పుడు చూద్దాం 2వ కొరింథీ మత్తయి సువార్త 27:52. మత్తయి సువార్త 27. అప్పుడు క్రింది వరకు రెండుగా చిరిగెను, వరికను. యేసు ప్రభు మరణ దినమున, గుడ్ ఫ్రైడే రోజు, యేసు ప్రభును సిలువ వేసిన రోజు కూడా సమాధులలో ఉన్నవారు అనేకులు లేపబడ్డారు. యేసు ప్రభు సిలువ వేసినప్పుడు కూడా సమాధులలో ఉన్న వారందరూ లేపబడ్డారు, కానీ మరలా సమాధి చేశారు. అందుకే యేసు ప్రభు తిరిగి లేవడం ఒక స్పెషల్ ఏంటంటే ఈ ఈ ఈ రెఫరెన్స్ అందరూ చదవండి. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా రోమా పత్రిక 6వ అధ్యాయము, రోమియోకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అందరు తీయాలి. ఈ రెఫరెన్స్ అందరూ చూస్తే మీకు అక్కడ తేడా కనబడుతూ ఉంటుంది. రోమా పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలు దయచేసి చదవండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు, చెప్పలుగా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. దిస్ ఈజ్ ఈస్టర్. హల్లెలూయా. సారేపాతు విధవరాలు కుమారుడు చనిపోయాడు, లేచాడు, మరలా చనిపోయాడు. లాజరు చనిపోయాడు, లేపబడ్డాడు, మరలా చనిపోయాడు. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు సమాధిలో ఉన్నవారు అనేకులు లేపబడ్డారు, మరలా చనిపోయారు. అయితే యేసు క్రీస్తు మరలా చనిపోడు, ఆయన మృతులలో నుండి లేచాడు. యేసు ప్రభువు మరలా చనిపోడు, ఆయన నేటికి సజీవుడుగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంటిన్యూ ప్లీజ్ చదవండి అదే మాటలు. మరణములకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవడం చూడగా పాపము విషయమై ఒక్కసారే చనిపోయాడు, కానీ జీవించుట చూడగా దేవుని విషయమై ఇంకను ఆయన జీవించుచున్నాడు. ఇంకను ఇప్పటి వరకు, నేటి వరకు, రాబోయే తరం వరకు ఆయన ఇక చనిపోడు. ఒకేసారి చనిపోయాడు, లేపబడ్డాడు, జీవించుట చూడగా ఆయన నేటికి సజీవుడుగానే. ఆమె చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడుగా ఉండి ఏం చేస్తున్నాడో చెప్పి నేను ముగిస్తాను. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు, ఇంకా ఆయన సజీవుడిగానే ఉన్నాడు. సజీవుడిగా ఉండి ఆయన ప్రపంచంలో ఏ కార్యాలు చేస్తున్నాడో ఒక 2 విషయాలు చెప్పి నేను మీకు ముగిస్తానండి. యోహాను సువార్త చూడండి 20వ అధ్యాయము 11వ వచనము. 20వ అధ్యాయము 11వ వచనము. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఇది ఒకటే మాట చదవండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుతూ సమాధిలో వంగి చూడగా. ఇప్పుడు 15వ వచనం చదవండి. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో,
ఒంటరితనముతో కృంగిపోయి బాధపడి ఎవరైతే భయముతో బాధతో ఆందోళనతో ఎవరైతే ఏడుస్తున్నారో వారికి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రత్యక్షమవుతాడు. మరియా ఏడుస్తున్నప్పుడు, మరియా బాధపడుతున్నప్పుడు, మరియా వణుకుతున్నప్పుడు యేసు ప్రభు మరియకు ప్రత్యక్షమైనట్లుగానే నీకు నీ కుటుంబానికి ఆయన ప్రత్యక్షమవుతాడు. నువ్వు బాధపడుతున్నావా? మరియా వలె ఏడుస్తున్నావా? మరియా వలె బాధపడుతున్నావా? మరియా వలె ఆందోళన పడుతున్నావా? సజీవుడైన దేవుడు ఇంకా ఆయన మరణించను గాని ఆయన జీవించుచున్నాడు. జీవించుచున్న దేవుడు ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే బాధపడతారో వారికి ప్రత్యక్షమై అంటున్నాడు ఆయన, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? ఇలా పలకరించే వారు ఉన్నారా? ఏడిసిన కొద్ది కోపం వచ్చి కొట్టేవారు ఎంతమంది లేరు? హల్లెలూయా చెప్తాం, గట్టిగా చెప్తాం. ఏడిచిన కొద్ది ఒక దెబ్బ దాకా ఏడిపోతుంది. ఏడిచిన కొద్ది ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా అని కుంగుపు కరెక్టే బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, ఈ బెల్టులన్నీ ప్రతాపము చూపించే పురుషులు ఎంతమంది లేరు? ఏడిచిన కొద్ది కొట్టేవారు, ఏడిచిన కొద్ది తిట్టేవారు, బాధలో ఉన్నవారు ఇంకా బాధ పెట్టేవారు ఎంతమంది లేరు? అలాంటి వారిని ఓదార్చడానికే యేసు ప్రభు జీవించుచున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరిని ఓదార్చడానికి సజీవుడిగా ఉన్నాడు ఆయన? దుఃఖపడు వారిని, బాధపడు వారిని ఓదార్చాలి. ఇప్పుడు మా ఎముకను కొట్టగా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం ఒకటే ఒక దెబ్బ గిర్రదిగి పండుకున్నది. ఇక శ్వాస లేదు, స్పర్శ లేదు, ఏమి లేదు. దడ ఉనికినా ఇక లేస్తలేదు, గిచ్చినా లేస్తలేదు, గుంజినా. ప్రతాపం చూపితే ఫలితం ఏమి లేదు. ప్రార్థించుదా. హల్లెలూయా. చివరికి మన జయంతి డాక్టర్ దగ్గర తీసుకొని పోయిన తర్వాత ఏమైంది అంటే కొట్టిన సార్ ఒప్పుకున్నాడు. కొట్టిన బాగా లేదు సార్, ఒక్కడే దెబ్బ చెట్ల మీద కొట్టిన గిర్ర దిగు పడ్డది అంటే ఎంత మోసం చేసినవయ్యా. ఇక కొద్దిగా అయితే నీ చేతులా ఇంజక్షన్ ఇచ్చాడు. లేచి కూర్చున్నది. ఏంటమ్మా బాగున్నావట? బాగున్నా అంట. ఇక అదే లాస్ట్ దెబ్బ. ఇప్పుడు కొడదామన్నా పోతుంది. కొట్టేవారు జాగ్రత్త. ఆయం పట్ల కలిగితే వండి పెట్టేది వాళ్ళే కదా, నీ బట్టలు ఉతికేది వాళ్ళే కదా. చేతుల మీద ఇంచలు పడితే బట్టలు ఎట్లా విండాలి, కాళ్ళ మీద ఇంచలు పడితే పూలు ఎట్లా ఉండాలి? ఏడ్చేవారిని ఓదార్చడానికి ఎక్కడైతే కృంగిపోతారో, ఎక్కడైతే బాధపడతారో, ఎక్కడైతే వేదన పడతారో వారికి సజీవుడైన దేవుడు ప్రత్యక్షమై మరియా ఏడుస్తుంటే అయ్యో నా ప్రభువు ఎవరో ఎత్తుకుపోయినాను ఏడుస్తుంటే యేసు ప్రభు అక్కడి ప్రత్యక్షమై అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? హల్లెలూయా హల్లెలూయా. 24 లూకాసు వార్త 24:13 24:13 లూకాసు వార్త 24:13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న చాలండి యేసు ప్రభువును చంపి సిలువ వేసి సమాధి వేసిన తర్వాత సమాధి చేశారు. 3వ దినాన యేసు ప్రభు లేపబడి ఉన్నాడు. ఈ ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ప్రయాణమై వెళ్తున్నారు. వీళ్ళకు ఈ సంగతి తర్వాత సరిగా తెలియదు. సమాధి దగ్గరికి వెళ్ళిన వారు మరియా చూసింది, యేసు ప్రభు లేచాడని చెప్పితే ఈ వార్త ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడక్కడ అందరికి వినపడ్డది. యేసు ప్రభు లేచాడట, యేసు ప్రభు లేచాడట. ఈ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు గందరగోళంలో
ఏ గోళం చెప్పండి? భూగోళాన్ని మనం అగ్నిగోళం చేస్తాం, తెలియదా? ఇల్లు భూగోళమే, ఇల్లు భూగోళమే, కానీ ఒక్క మాట చేత ఏ గోళం అవుతుంది? అగ్నిగోళం అవుతుంది, గందరగోళం అయిపోతా ఉంటుంది. ఎమ్మై గ్రామానికి వెళ్తున్న ఈ ఇద్దరు శిష్యులు గందరగోళంతో ప్రయాణము చేస్తూ ఉన్నారు. అయితే సజీవుడైన దేవుడు ఎక్కడైతే గందరగోళపడతారో, ఎక్కడైతే ఆందోళన చెందుతారో, ఎవరైతే తికమకపడతారో, ఎవరైతే గందరగోళంలో జీవిస్తున్నారో, ఆ గందరగోళంలో జీవించుచున్న వారిని దర్శించి వారిని సమాధానపరచడానికి ఆయన ఇంకా జీవించుచున్నాడు. ప్రత్యక్షమయ్యాడు. గందరగోళంలో ఉన్నవారి ఆ గందరగోళాన్ని తొలగించడానికి యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందుకే మిగతా వారి మరణానికి యేసు ప్రభు మరణానికి తేడా ఏంటంటే, సారేపాటి విధవరాల కుమారుడు చనిపోయాడు, బ్రతికాడు, మరలా చనిపోయాడు. లాజరు చనిపోయాడు, లేపబడ్డాడు, మరలా చనిపోయాడు. యేసు ప్రభు సిలువ అంటే గుడిపీడే రోజున సమాధులు తెరవబడ్డాయి, మరలా చనిపోయాడు. కానీ యేసు ప్రభు ఇంకా చనిపోడు, ఆయన జీవిస్తాడు. జీవించుచున్న దేవుడు ఎక్కడ దుఃఖపడతారో వాళ్ళ దుఃఖాలను ఓదార్చడానికి ప్రత్యక్షమైతాడు. ఎక్కడ గందరగోళం ఉంటుందో ఆ గందరగోళంలో ఉన్న వారి యొక్క గందరగోళాన్ని తొలగించి సమాధానపరచడానికి ఆయన అక్కడనే ప్రత్యక్షమవుతాడు. చివరిగా యోహాను సువార్త 21:3 యోహాను సువార్త. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రంతా శ్రమ పడిన, చెప్పండి ఎంత? వారమంతా శ్రమ పడిన, నెలంతా శ్రమ పడిన, గడియ రికాము లేదు. నా కొడుకు బాగా వెళ్తాను. గడియ రికాము లేదు, గవ్వ రాగలేదు. రాత్రంతా శ్రమపడి, రాత్రంతా శ్రమపడి సీమోను పేతురు వారితో ఉన్న కొంతమంది జాలరులు రాత్రంతా శ్రమపడి ఉదయకాలం చూస్తే ఉత్తరే తోలే, వలలు ఖాళీగా వస్తున్నాయి, చేపలు లేవు. చేపలు పట్టడానికి రాత్రంతా శ్రమ పడ్డాడు, కానీ ఉదయకాలం ఉత్తరే తోలే, ఉత్తరే జాల, ఏం లేదు. కానీ అక్కడికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. చప్పలు కొట్టండి. రాత్రంతా శ్రమపడి ఏమీ దొరకక వేసారి విసిగి వేసారి శ్రమకు ఫలితము లేక కష్టపడి 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 స్థితి బ్రతుకు జీవితము మార్చబడలేక ఎవరైతే దిగాలుగా ఉంటారో వారి దగ్గర యేసు ప్రత్యక్షమవుతాడు. బిడ్డలారా, తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఇచ్చిన అయ్యా రాత్రంతా శ్రమపడి ఏమీ లేదు. మన జీవితాలు అట్లనే కదా, ఎంత శ్రమ పడినా అంతకంతే గంతకు గంతే. చిరిగిపోయిన సంచిలో వేసినట్లే. దేవునికి స్తోత్రం. ప్రయాస పడతాం కానీ ఫలము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాస పడతాము కానీ ఫలము లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. జోలలు ఖాళీగా ఉన్నాయి, వలలు ఖాళీగా ఉన్నాయి. అయితే ప్రియులారా, నీ వల ఖాళీగా ఉండకుండా, నీ జోల ఖాళీగా ఉండకుండా, నీ ప్రయాసం వృధా కాకుండా, నీ కష్టం వృధా కాకుండా
కాకుండా నిన్ను దీవించడానికి యేసు ప్రభు నీ దగ్గర ప్రత్యక్షమైతాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇక మరణము లేదు. ఆయన జీవించుచున్నాడు. ఎక్కడ దుఃఖపడతారో అక్కడ ప్రత్యక్షమైతాడు. ఎక్కడ గందరగోళ పడతారో అక్కడ ప్రత్యక్షమైతాడు. ఎవరైతే శ్రమపడి ఏమి లేదని కన్నీరు మున్నీరై ఉంటారో, రాత్రంతా శ్రమపడిన ఫలము లేక దీవెన లేక ఎవరైతే ఉంటారో అక్కడ యేసు ప్రభు ప్రత్యక్షమైతాడు. ఏమంటారు తెలుసా? బిడ్డ, తినడానికి ఏమైనా ఉందా అంటే మనం ఏమీ లేదు. అయితే యేసు ప్రభు అంటాడు, కుడివైపు వలవై, కుడివైపు వలవై. చూడండి, రాత్రంతా శ్రమ పడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పుగా 10వ వచనం చదవండి. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు తోడ ఎక్కి వలను తరిగి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగులలేదు. విస్తారమైన చేపలు. ఎన్ని చేపలండి? ఎప్పుడు? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు. బిడ్డలారా, ఇప్పుడు వల విస్తారమైన చేపలు. ఎక్కడైతే దరిద్రత లేమిడి ఉంటుందో అక్కడ యేసు ప్రభు ప్రత్యక్షమై నిన్ను, నీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఇప్పుడు స్వరం ఎత్తండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. మీకు రాబడి వచ్చునుగాక. మీ జీతాలు పెరుగునుగాక. మీరు దశమాలు ఇస్తునుగా. కొంతమంది ధైర్యంగా చెప్తున్నారు. హల్లెలూయా. వాళ్ళ పిగులని, పిగిలిపోని అంటే నిండిపోయే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన నేటికి సజీవుడే. ఆయన ఇంకా సమాధిలో లేడు. సజీవుడైన దేవుడు ఏం చేస్తాడు? దుఃఖించిన దగ్గర ఆయన ప్రత్యక్షమైతాడు. గందరగోళం ఉన్న దగ్గర ప్రత్యక్షమైతాడు. ఏమి లేకుండా ప్రయాసపడుతున్న వారి దగ్గర ఆయన ప్రత్యక్షమై నిండారులుగా ఆయన దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని మాటను దీవించుగాక. తల్లిదండ్రులకి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఆయన సజీవుడు. మరణము ఇక ఆయనను ముట్టదు. శాపము ఆయనను ముట్టదు. పాపము ఇక ఆయనను ముట్టదు. మరణము ఇంకా ఆయన మీద మరణానికి అధికారం లేదు. ఆయన జీవించుచున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా క్రీస్తు వలనే లేపబడతా. క్రీస్తు వలనే లేపబడతా. 1 కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, నేను మీకు ఉపదేశించిన ఉపదేశానుసారమేమనగా, యేసు ప్రభు మన పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా 3వ దినాన ఆయన లేపబడ్డాడు. ఆయన నేటికి సజీవుడే. ఆయన సజీవుడమ్మా. నీ దుఃఖాన్ని ఓదార్చడానికి, నీ గందరగోళము తొలగించడానికి, ప్రయాసపడుతున్నా నీ చేలను, నీ పిండి పిసుకు పెట్టను నింపడానికి ఆయన నేటికి సజీవుడే. సజీవుడు. వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి.